అయోధ్య విరాళాల స్కామ్, కీలక సభ్యుల రాజీనామా. వివరాల్లోకి వెళ్తే, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కోట్లాది మంది భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయన్న ఆరోపణల నేపథ్యంలో అయోధ్య రామమందిరం ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా కూడా బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ పరిణామం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనితో పాటు మరో 8 మందిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఎస్ఐటి అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఈ కేసులో అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రా, అవినాష్ శుక్లా, టిన్ను యాదవ్, మనీష్ యాదవ్ తదితరుల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 306, 316, 3174, 317, 61, 35 కింద కేసులు నమోదు చేసి సిట్ దర్యాప్తు కొనసాగిస్తోంది. దర్యాప్తు సంస్థల ప్రాథమిక అంచనాల ప్రకారం రామమందిరానికి భక్తులు సమర్పించిన 200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీల్లో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు విచారణలో వెలుగులోకి వస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో మరింత సంచలనంగా మారిన అంశం సీసీటీవీ ఫుటేజ్ మాయమవడం. అలాగే ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భక్తులు విశ్వాసంతో సమర్పించిన డబ్బు, కానుకలను అంతర్గతంగా ఉన్నవారే దుర్వినియోగం చేశారన్న ఆరోపణలు కేసుకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చాయి. ప్రస్తుతం అరెస్ట్ అయిన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్ళింది, ఇందులో ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది, ట్రస్టులోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. దేశంలో అత్యంత పవిత్ర క్షేత్రాల్లో ఒకటైన అయోధ్య రామమందిరంలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా సమర్పించిన విరాళాలే అక్రమాలకు గురయ్యాయన్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రస్ట్లో 2 కీలక సభ్యుల రాజీనామా, పలువురు అరెస్టులు, భారీ విరాళాల మాయంపై ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఈ వ్యవహారం మరింత సంచలనంగా మారింది. ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం దర్యాప్తు ఫలితాలపైనే అందరి దృష్టి నెలకొంది. ఇక యోగీజీ ఏమన్నారంటే, అయోధ్య విరాళాల చోరీ కేసుపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం స్పందించారు. అయోధ్య మన విశ్వాసానికి ప్రతీక. అయోధ్యపై నిరాధార ఆరోపణలు చేయొద్దు. శ్రీరాముడిని గౌరవించడం నేర్చుకోండి. సిట్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ముందే చెప్పాం. ఇప్పుడు నివేదిక వచ్చింది, చర్యలు కూడా ప్రారంభమయ్యాయి అని తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించిన ఆయన ఈరోజు ఆరోపణలు చేస్తున్న వారే ఒకప్పుడు శ్రీరాముడి ఉనికినే ప్రశ్నించారు. అయోధ్య ఉద్యమాన్ని మొదటి నుంచే వ్యతిరేకించారు. జై శ్రీరామ్ నినాదాలు చేసిన వారిపై లాఠీ చార్జీలు, కాల్పులు జరిపారు. రామనవమి వేడుకలను అడ్డుకునేందుకు, కావడ్ యాత్రను నిషేధించేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ దేశాన్ని దోచుకోవడమే కాకుండా ముక్కలు చేసింది. ఎవరి వద్దైనా ఆధారాలు ఉంటే వాటిని సిట్కు అందించాలి. రామభక్తుల విశ్వాసంతో చెలగాటం ఆడొద్దు అని యోగి అన్నారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, దేవుడి సొమ్ము తిన్నవాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. సో అక్కడ న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది. ఏదైతే అక్కడ విరాళాల గల్లంతు జరిగిందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రాముడి పేరు చెప్పి రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. సో దానిపైన యోగి ఆదిత్యనాథ్ గారు స్పందించారు. మీరా మాట్లాడేది రామమందిరంలో ఇది జరిగిందని, ఒకప్పుడు రామమందిరం జై శ్రీరామ్ అంటేనే లాఠీ చార్జీలు చేయించిన మీరా మాట్లాడేదని ఆయన మండిపడ్డారు అనమాట. ఈ వివరాలు చూస్తే కరెక్టే, ఒకప్పుడు జై శ్రీరామ్ అంటేనే కొడతా అన్నారు. స్వాతంత్రం వచ్చి మనకు ఆల్మోస్ట్ ఇన్ని సంవత్సరాలు అవుతా అనే రామమందిరం గురించి పట్టించుకొని కాంగ్రెస్ ఇప్పుడు అంటే వాళ్ళకి ఏదన్నా ఒకటి కావాలా కాంట్రవర్సీ. ఈ వార్త ప్రకారం రామమందిరంలో ఆ నిధుల గల్లంత ఏదైతే ఉందో దానిపైన ఖచ్చితంగా మనం ప్రశ్నించాలి, వేలెత్తి చూపాలి, గల్ల పట్టుకొని అడగాల. అది జరుగుతుంది ప్రస్తుతానికి. ఖచ్చితంగా యోగి
ఆదిత్యనాథ్ గారి పైన ఉన్న నమ్మకంతో మనం దానిపైన అక్కడ న్యాయం జరుగుతుందని నమ్మచ్చు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ ఒకప్పుడు ఎట్టుంది ఇప్పుడు ఎట్టుందో అందరికీ తెలుసు. ఇక్కడ బీజేపీ పార్టీలు అవన్నీ కాదు, కానీ ఒక వ్యక్తి ఉత్తరప్రదేశ్ అనే రాష్ట్రాన్ని, ఒక రౌడీ రాజ్యంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని, పాకిస్తాన్కి తొత్తుగా ఉన్న ఒక రాష్ట్రాన్ని ఇప్పుడు దేశానికి వెన్నముక్క అయినట్టు మార్చిండు. కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం. ఆర్థిక వ్యవస్థను ఎంత బలంగా పెంచిండో చూస్తూనే ఉన్నాం. అక్కడ రౌడీ రాజ్యం నడి రోడ్డు పైన అన్యాయం చేస్తే ఎవరినైనా సరే కుక్కలను కాల్చినట్టు, పిట్టలను కాల్చినట్టు కాల్చి పడేయడం అన్నీ చేసిన ఆయన రామ మందిరం పైన ఇట్లాంటి ఆయన ఆధ్యాత్మికం పైన ఇట్లా అన్యాయం జరిగితే, ఆధ్యాత్మిక ఆలయం పైన ఇట్లాంటి అన్యాయం జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటాడని నేనైతే అనుకోను. సో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మనం కూడా ప్రశ్నిద్దాం. కానీ కాంగ్రెస్ ఏదైతే ఉందో దానికి రామ మందిరం గురించి మాట్లాడే అర్హత లేదు అని నేనైతే మాట్లాడతాను. రామ మందిరం కట్టినప్పుడే అక్కడికి పోలే రాహుల్ గాంధీ అనే వ్యక్తి. ఆయన రామ మందిరం గురించి, ఆయన పార్టీ ఏదైతే ఉందో అది రామ మందిరం గురించి ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వాళ్ళు రామ మందిరానికి క్వైట్ ఆపోజిట్. కాంగ్రెస్కి అయితే ప్రశ్నించే హక్కు లేదని నేనంటే. ఎందుకంటే కాంగ్రెస్ రామ మందిరానికి ఆపోజిట్గా కుక్కలు వాగినట్టు రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్టు వాగింది. సో వాళ్లకు రామ మందిరం గురించి మాట్లాడే హక్కు లేదు. రామ మందిరంలో అన్యాయం జరిగితే ప్రశ్నించే హక్కు మనకుంది హిందువులుగా, నాకుంది, చూసే మీకుంది హిందువులుగా. మనం ప్రశ్నిద్దాం, బరాబర్ ప్రశ్నిద్దాం. అక్కడ న్యాయం జరగాలని రోడ్డుపైకి వచ్చి నిరసనలైనా చేద్దాం. ఒకవేళ న్యాయం జరగకుంటే, జరుగుతుందని ఆశిస్తున్నా. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ గారు సీఎంగా ఉన్నారు కాబట్టి జరుగుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ జరగకుంటే ప్రశ్నించే హక్కు మనకుంది. ఎందుకంటే రాముడు మన దేశానికి ఆదర్శ పురుషుడిగా మనం కొలుస్తాం కాబట్టి, రామ మందిరం కోసం మనం కూడా ఆలోచించినాం కాబట్టి, రాముడి ప్లేస్లో రామాలయం కట్టాలని మనకు కూడా ఆశ ఉంది కాబట్టి మనం ప్రశ్నిద్దాం. అక్కడ అన్యాయం జరిగితే మనకు హక్కు ఉంది. కాంగ్రెస్కి హక్కు లేదని నేను కూడా అంటా. యోగి ఆదిత్యనాథ్ గారు కూడా అదే అంటున్నారు, కాంగ్రెస్కు హక్కు లేదు. ఒకప్పుడు జై శ్రీరామ్ అంటే లాఠీ చార్జ్ చేసిన మీరా ప్రశ్నించేది అని ఆయన గట్టిగా ప్రశ్నించడం జరిగింది. అండ్ న్యాయం జరుగుతుంది, దానిపైన కేసు నమోదైంది, సిట్ వేసాము, విచారణ జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆయన గట్టిగా చెప్తున్నాడు. న్యాయం జరగాలని మనం కోరుకుందాం. ఖచ్చితంగా అతి త్వరలో న్యాయం అయితే జరుగుతుంది. జరగకపోతే ప్రశ్నిద్దాం. మన దేవాలయాల కోసం ఎవరినైనా ప్రశ్నిద్దాం ఖచ్చితంగా. సో యోగి ఆదిత్యనాథ్ గారు ఉన్నారు కాబట్టి అక్కడ మంచి జరుగుతుందని ఒక హోప్ అయితే ఉంది. సో చూద్దాం ఎంతవరకు అవుతుందో. అండ్ నిన్న కూడా ఒకరు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ పెట్టిర్రయ్యా నాకు, రామ ఆలయంలో జరిగింది ఇట్లా, దాని గురించి మాట్లాడు అని. ఇప్పుడు మాట్లాడా, ఓకేనా? వినిపించిందా? మేము అన్నిటి దానిపైన మాట్లాడతాం. లవ్ జిహాదులపైన మాట్లాడతాం, ల్యాండ్ జిహాదులపైన మాట్లాడతాం, ఉగ్రవాదం పైన మాట్లాడతాం. ఇట్లా రాముడికి రామాలయంలో ఇట్లా ఏదన్నా అన్యాయం జరిగితే దాని గురించి మాట్లాడతాం. బీజేపీ అన్యాయం చేసినా మాట్లాడతాం, కాంగ్రెస్ అన్యాయం చేసినా మాట్లాడతాం, ఇంకో పార్టీ లోకల్ పార్టీలు అన్యాయం చేసినా మాట్లాడతాం. ఏది చేసినా మాట్లాడతాం, ప్రశ్నిస్తాం. ఎందుకంటే దేశం ధర్మం అనే ఆలోచనతో నడుస్తున్నాయి కాబట్టి ఈ ఛానళ్ళు. దేశం ధర్మం అనే ఆలోచనతో నడిచే ఛానళ్ళు కాబట్టి ప్రశ్నించే హక్కు మాకుంది. మీరు ప్రశ్నించాలనుకుంటే ప్రశ్నించండి. ఛానల్ పెట్టి కామెంట్లు పెట్టడం ఈజీ. ఏమని ఏది నిన్న నేను లవ్ జిహాద్ దాని గురించి మాట్లాడితే కామెంట్లు అయ్యి, లవ్ జిహాద్ జరుగుతున్నాయిరా, ఒకడు 40,000 మందిని 40,000 మంది ఆడపిల్లోళ్ళ, హిందూ ఆడపిల్లోళ్ళ న్యూడ్ వీడియోలు తీసుకొని వాట్సాప్లో షేర్ చేస్తా, ఆడపిల్లోళ్ళని బెదిరిస్తా, మతం మారండి అని వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళపైన థ్రెట్ కాల్స్ ఇస్తామంటే వాని గురించి నేను మాట్లాడితే కామెంట్లు కింద ఏమవుతుంది?